క్రింది వాటిలో ఏవి సరైనవి అని ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. ఇక్కడ సరైన అంశాలు ఏంటిదో చూద్దాం. ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేది లోకసభలో అని ఇవ్వడం జరిగింది. ఈ అవిశ్వాస తీర్మానాన్ని ముందుగా లోకసభలోనే ప్రవేశపెట్టాలి కాబట్టి ఏ అనేది కరెక్టే. నెక్స్ట్ బి ఏమి ఇవ్వడం జరిగింది, ఉపరాష్ట్రపతిని తొలగించే ప్రక్రియ రాజ్యసభలో అని ఇవ్వడం జరిగింది. ఉపరాష్ట్రపతి రాజ్యసభకు చైర్మన్ కాబట్టి ముందుగా ఉపరాష్ట్రపతిని తొలగించే ప్రక్రియ రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి కాబట్టి బి కూడా కరెక్టే. నెక్స్ట్ సి ఏమి ఇవ్వడం జరిగింది, రాష్ట్రపతి మహాభియోగ తీర్మానం ఉభయ సభల్లో దేనిలోనైనా అని ఇవ్వడం జరిగింది. రాష్ట్రపతిని తొలగించేటువంటి మహాభియోగ తీర్మానం ప్రక్రియను ఇటు రాజ్యసభలోనైనా ప్రవేశపెట్టచ్చు, లోకసభలోనైనా ప్రవేశపెట్టచ్చు. ఎందుకనంటే రాష్ట్రపతి పార్లమెంటులో అంతర్భాగం కాబట్టి ఏ సభలోనైనా ప్రవేశపెట్టచ్చు. కాబట్టి సి కూడా కరెక్టే. మరి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏదవుతుంది? ఆప్షన్ 3 ఏబిసిలు సరైనవి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఇప్పుడే అనిత అకాడమీని సబ్స్క్రైబ్ చేసుకోండి.